విశాఖ ఆర్కే బీచ్ లో అటు పెసా మహోత్సవంలో భాగంగా 10K రన్ నిర్వహించారు. 10K రన్ ను ఏపీ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ ప్రారంభించారు. 10K రన్ లో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. రేపు క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 10K రన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, మనం చూస్తున్నాం, సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? విశాఖ వేదికగా పేసా మహోత్సవం పేరుతో ఒక బిగ్ ఈవెంట్ని పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తుంది. ఆర్కే బీచ్లో ఈరోజు ఉదయం 10K రన్ అయితే స్టార్ట్ అయింది. మనము విజువల్లో కూడా చూడొచ్చు. అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు దీనిలో పాల్గొన్నారు. ముఖ్యంగా విశాఖకు సంబంధించినటువంటి విద్యార్థులతో పాటుగా 14 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ స్కూల్స్, కాలేజెస్ సంబంధించినటువంటి క్రీడాకారులు కూడా ఈ పేసా మహోత్సవంలో పాల్గొన్నటువంటిది అయితే ఉంది. పంచాయతీరాజ్ సంబంధించి ముఖ్యంగా పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ ఈ పెసా మీనింగ్ ఇది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఈ అంటే గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, క్రీడలు వీటన్నింటికి సంబంధించి ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి ఒక చట్టం అయితే చేశారు. ఆ చట్టానికి సంబంధించినటువంటిది రూపొందినప్పటి నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు నిర్వహించాలని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విశాఖ వేదికగా 14 రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు, వివిధ స్పోర్ట్స్లో సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజైతే పార్టిసిపేట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. 10K రన్కి సంబంధించి అనేక మంది ఇప్పటికే వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు వివిధ వింగ్స్లో వీళ్ళందరినీ కూడా పంపించినటువంటిది అయితే ఉంది. దశల వారీగా పంపించినటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ రన్ని ఫినిష్ చేస్తూ ప్రస్తుతం అయితే ఫినిషింగ్ ప్లేస్కి అయితే వస్తున్నటువంటిది అయితే ఉంది. ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కృష్ణతేజ ఈ 10K రన్ అయితే స్టార్ట్ చేసినటువంటిది అయితే ఉంది. అనేక మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు వివిధ రకాలకు సంబంధించినటువంటి క్రీడా పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళతో, విద్యార్థులతోనూ, అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కబడ్డీ, అదేవిధంగా ఖోఖో, ముఖ్యంగా చూస్తే వీటికి సంబంధించి ఆర్చరీ నిర్వహణలతో పాటుగా రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.